న్యూకెట్ క్లైమేట్ ఛానల్కి అందరికీ స్వాగతం. మన తెలుగు రాష్ట్రాల్లోని అదేవిధంగా తమిళనాడులోని ఫంగల్ తుఫాన్ యొక్క ప్రభావము ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గడిచిన 3 రోజుల నుండి ఈ తుఫానుపై అనేక కథనాలు అనేక మీడియాల్లో వస్తూనే ఉన్నాయి. అయితే దీని తాలూకు ప్రభావము 28వ తేదీ అనగా రేపటి నుంచి ఎక్కువగా ప్రభావం ఉంటుందని మనకి తెలియవస్తుంది. కనుక అనేక ప్రాంతాల్లో అధిక శాతంలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న 5 రోజుల్లో. అయితే ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుంది, దాని ప్రభావము మన తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎంత ప్రభావం ఉండబోతుంది అనేది ఈ వీడియోలో కొద్దిగా మనం తెలుసుకుందాం. ఇది కేవలం అప్రమత్తం చేయడానికి, ప్రజలకు అందరికీ కూడా ఒక అవగాహన తెప్పించడానికి ఈ సమాచారం ముందు జాగ్రత్తగా ఇవ్వడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్ళకి అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఇది తమిళనాడు రాష్ట్రం నుంచి చెప్పాను ముందే పైకి రావడానికి అవకాశం ఉంది. ఆ పైకి వచ్చేటప్పుడు నెమ్మదిగా మనకి 28వ తేదీ నుంచి మనకు కూడా చిరుజల్లుల నుంచి కొద్దిగా పెద్ద వానల కింద మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ తుఫాను తమిళనాడు తీరంకి దగ్గరలో వస్తుండడం వల్ల మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తిరుపతి, నెల్లూరు ఈ 2 జిల్లాల్లో బాగా భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక అక్కడ ప్రజలందరూ కూడా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఈ తుఫాను ఇంచుమించుగా 30వ తేదీన తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక 1వ తేదీ వరకు మ్యాక్సిమం చాలా చోట్ల వర్షాలు పడతాయి. తీవ్రం నుండి అతి తీవ్రమైన భారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లోని పడడానికి 100% అవకాశం ఉంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కడప జిల్లాలో కొంత ప్రాంతం వరకు ఈ తుఫాను ప్రభావము డైరెక్ట్గా ఉండబోతుంది. అవి ఆ ప్రాంతాలన్నీ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకే కడప ప్రజలు కూడా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కడపలోని దక్షిణ భాగాలైనటువంటి రాయచోటి, అన్నమయ్యకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మోతాదులో వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా కావలి, దక్షిణ కోస్తా ప్రాంతం అయినటువంటి ఈ ఏరియాల్లో కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ తీర ప్రాంతంలో సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆ విజువల్స్. సముద్రం తాలూకా ప్రభావము తమిళనాడు ఏరియాలో ఎలా ఉందో అదేవిధంగా ఈ వీడియోలోని శ్రీలంక ప్రాంతంలో కూడా మీరు సముద్ర ప్రభావం ఏ విధంగా ఉంది. ఆల్రెడీ శ్రీలంకలో వర్షాలకు వరదలు సంభవించాయి. వీధుల్లో అన్నిట్లో కూడా నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దృశ్యాలు కూడా మీకు ఇందులో చూపించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలైనటువంటి గుంటూరు లోని వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా విజయవాడ చూస్తే మనకి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలను చూసుకుంటే అక్కడ కూడా ఒక మాదిరి వర్షాల నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తీవ్రమైన తుఫాన్ అనేది మనకి తమిళనాడు దగ్గరలో తీరం దాటుతుంది కాబట్టి దాని తాలూకా ద్రోణి ప్రభావము ఇంచుమించుగా ఇక్కడ వరకు ఉండడానికి అవకాశం ఉందన్నమాట. దానివల్ల ఈ వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువ తక్కువలో కలిగి ఉంటాయి. ఇది మీరు గమనించాలి. ఇంకా తీర ప్రాంత జిల్లాలైనటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో కూడా ఒక మాదిరి వర్షాలు ఉంటాయి. ఆ విధంగా అటువైపు మనం చూసుకుంటే పార్వతీపురం అంటే మన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పడడానికి అవకాశం ఉంది. కనుక ఇది ప్రజెంట్ అప్డేట్.
కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒక కంటితో ఈ తుఫానుని గమనిస్తూ తగు చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. నా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు ఎల్లవేళలా మాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్లోని ఈ వాతావరణ విషయాలతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ప్రపంచం మొత్తం నలుమూలలో జరిగేవి మీకు అందించడానికి ముందుంటాను. అది మీరు చూసి మీ కామెంట్లు రూపంలోని తెలియపడుతుంది. అదే మేము కోరుకున్నది. పంచాయతీ అందరికీ ధన్యవాదాలు. మా ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కనుక ఎల్లవేళలా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామేశ్వరం సముద్ర తీర ప్రాంతంలో అలల తాకిడి చూడవచ్చు, చాలా ఎక్కువగా ఉంది. అనగా ఈరోజు 28వ తేదీ నుంచి వర్షాలు పడడం ప్రారంభమవుతుంది ఈ ప్రాంతాల్లో. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ రామేశ్వర ప్రాంతంలో చూడవచ్చు, ఫిషర్మెన్స్ వారి యొక్క బోటులను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో. ఇది 27వ తేదీ మధ్యాహ్నం పూట తీసిన విజువల్స్ ఇవి. ఈరోజు 28వ తేదీ వస్తుంది కనుక ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అనగా ఈ అల్పపీడనం అనేది తీవ్ర తుఫానుగా మారి తీరం వైపుకు దూసుకొస్తున్నప్పుడు దాని ప్రభావం ఈ విధంగానే ఉంటుంది. అదేవిధంగా అది ల్యాండ్ఫాల్ అయ్యే సమయానికి, ల్యాండ్ఫాల్ అంటే తీర ప్రాంతానికి తాకి భూమి మీదకి చేరడం అనమాట. అప్పుడు దాని తాలూకు ప్రభావం కొంత తగ్గినా వర్షాలు మాత్రం విపరీతంగా విస్తారంగా అన్ని ప్రాంతాల్లో పడతాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అప్ టు విశాఖపట్నం వరకు. తర్వాత మిగతా ప్రాంతాల్లో చిన్న చిన్న జల్లులు పడతాయి కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.